నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను మీ రామచంద్ మిగతా క్రీడలకు భిన్నంగా శరీరం మొత్తానికి వ్యాయామం అందించే స్విమ్మింగ్ క్రీడకు అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు। ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్లో ఏర్పాటు చేసిన అథ్లెటిక్ స్విమ్మింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు। డిఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో ఏర్పాటు చేసిన మాస్టర్ అథ్లెటిక్ స్విమ్మింగ్ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలో ప్రతి అవయవాన్ని ఉత్తేజపరిచే క్రీడ స్విమ్మింగ్ అన్నారు। తనకు చిన్నప్పటి నుంచే క్రీడలు అంటే అమితాసక్తి అని, అందుకే తాను రాజకీయాలకు అతీతంగా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు। కర్నూలు నగరంలో కానీ చుట్టుపక్కల గ్రామాలలో కానీ నిర్మించిన ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలలో తన వంతు భాగస్వామిగా సహకారం అందించానని టీజీ వెంకటేష్ తెలిపారు। అలాగే తాను ఎంపీగా ఉన్నప్పుడు క్రీడల అభివృద్ధికి ఎంతగానో నిధులు వెచ్చించినట్లు ఆయన తెలిపారు। గతంలో సరైన వాటర్ ట్రీట్మెంట్ లేక ఎక్కువ మరణాలు సంభవించడం జరిగిందని, అలా కాకుండా ఎప్పటికప్పుడు నీటిని శుద్ధిపరుస్తూ ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను టీజీ వెంకటేష్ కోరారు। రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు కర్నూలు కేంద్రం కావటం అభినందనీయమన్నారు। ఈ కార్యక్రమంలో నగర మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలని తెలిపారు। క్రీడల్లో పాల్గొనటం వల్ల ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఆయా రంగాలలో మరింత రాణించే అవకాశం ఉందని తెలిపారు। కర్నూలులో మాస్టర్ ఏర్పాటు నేషనల్ అథ్లెటిక్ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి, సురేంద్ర, సందడి సుధాకర్, రిటైర్డ్ డిఎస్పీ రామ్నాథ్ తదితరులు పాల్గొన్నారు। గారు ఎప్పుడు యోగన్మాదిగా ఉంటాడు। ప్రాబ్లీ స్పోర్ట్స్లో ఆయనకున్న ఇన్వాల్వ్మెంట్ అనుకుంటాను। ఎప్పుడు నవ్వుతో చిరునవ్వుతో ఉంటాడు, అందరితో కలిసిమెలిసి వెళ్తాడు। సో వారు వచ్చారు, వారికి ధన్యవాదాలు। అలాగే లక్ష్మీనారాయణ గారు ఉన్నారు। లక్ష్మీనారాయణకు స్విమ్మింగ్ తప్ప ఇంకేమి తెలియదు సబ్జెక్టులు। ఈ స్విమ్మింగ్ పూల్కు నాకు ఈ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ఇంకా ఆదోన్లో ఉండి ఇక్కడ కర్నూలు వచ్చిపోయే టైంలో ఇది నేను కూడా ఇన్వాల్వ్మెంట్ అనమాట। ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చే దాంట్లో ఒక ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఒక చిన్న పర్సంటేజ్, స్మాల్ పర్సంటేజ్ ఇన్వాల్వ్మెంట్। అలాగే కర్నూలులో స్టేడియం కానీ, ఇండోర్ స్టేడియంలు కానీ, ఎస్ఏబి స్టేడియంలు కానీ అన్నిట్లో ఏదో విధంగా చుట్టుపక్కల కర్నూలు చుట్టుపక్కల స్పోర్ట్స్ యాక్టివిటీస్లో చిన్నప్పటి నుంచి అభిమానంతో ఇన్వాల్వ్మెంట్ అవుతూ, ఇది రాజకీయాలకు అతీతంగా ఉంటుంది స్పోర్ట్స్। ఆ ప్లే గ్రౌండ్ వరకే మన ఫైట్ ఉంటుంది। ఆ ప్లే గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేది అందరు ఫ్రెండ్స్ ఉంటారు। అందుకే స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలని అందరు అంటారు। నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటా, స్పోర్ట్స్ స్పిరిట్ ఉంటే మన సొల్యూషన్స్ దండిగా వస్తాయి। ఆ ఇష్యూ బేస్డే మన ఫైట్ ఉండలేదు, కానీ ఆ ఇష్యూ అయిపోతే మనం వేర్ ఆల్ ఫ్రెండ్స్ అనేది నేను ఎప్పుడు చెప్తుంటాను। అలాగే మనకు మన ఇక్కడ కట్టే దాంట్లో మరి ఎంపీ ఫండ్స్ ఇవ్వటంలో కానీ, నా ఫండ్స్ ఇవ్వటంలో కానీ, లేకపోతే స్విమ్మింగ్ పూల్ని రెనోవేషన్ చేసే దాంట్లో కానీ ఏదో విధంగా దీనికి ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాను। సో అందుకే ఈ స్విమ్మింగ్ పూల్ నా ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచే నాకు దీంతో సంబంధాలు। అలాగే మనకు ఈ వాటర్ బేస్డ్ డిసీజెస్ ఎక్కువ। మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, నేను 74, 75 కర్నూలుకి వచ్చినప్పుడు 79, 80స్లో మా ఎంప్లాయీస్ చాలామంది చనిపోయేవాళ్ళు। ఎందుకు చనిపోతున్నారంటే ఎంప్లాయీసే కాదు, ఊర్లో కూడా ఈ వాటర్ బేస్డ్ డిసీజెస్ అంటే జాండీస్ అంతా వచ్చి చనిపోయేవాళ్ళు, లివర్ దెబ్బతిని ఈ వాటర్ బేస్డ్ డిసీజెస్ వచ్చేది। క్లోరిన్ అనేది యూసేజ్ తక్కువగా ఉండేది। ఆఫ్టర్వర్డ్స్ ఈ క్లోరిన్ ట్రీట్మెంట్ అంతా మొదలుపెట్టాక ఈ వాటర్ బేస్డ్ డిసీజ్ ఆల్మోస్ట్ నెగ్లిజెన్స్, మీరు జాండీస్ అనేది చాలా తక్కువ ఇప్పుడు వింటారు, అప్పుడు చాలామంది చనిపోయేవాళ్ళు। సో ఇలా అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఆ వాటర్ ట్రీట్మెంట్ చేయకపోతే మనం కొన్ని వచ్చిన రోగాలు మాదిరి ఉంటాయి, మనం డబ్బులు పెట్టి రోగాలు తెచ్చుకున్నట్లు ఉంటుంది ఈ వాటర్ క్లీన్గా లేకపోతే। మనకు హెల్త్ ఇంప్రూవ్మెంట్ కాదు కానీ ఇట్ లీడ్స్ టు ది డెత్। సో స్కిన్ డిసీజెస్ వస్తుంది, వైరల్ ఫీవర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి దాంతో।
ఎన్ని రోగాలు రావాలో అన్ని రోగాలు. అందుకే ఎక్కడైనా స్విమ్మింగ్ పూలు బాగుంటేనే ఆడాలి, బాగలేకపోతే వాటర్ బాగలేకపోతే ఆడనే రాదు. సో ఇది అందరికీ చెప్తూ, పిల్లలు కూడా చెప్తూ, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యేటట్లా ఉంటే బాగుంటుంది. ఇదంతా చూస్తుంటే ఒక ఆనందంగా ఉంటుంది. మీతో కలిసిమెలిసి జీవితాన్ని గడుపుతున్నందుకు దీన్ని ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసేది ఉంటే తప్పకుండా ఇన్వాల్వ్మెంట్. అతి ముఖ్యమైనటువంటి క్రీడ అంటే మిగతావి ఆడితే కొంత శరీరంలో కొంతనే యాక్టివిటీ ఉంటుందేమో, కానీ స్విమ్మింగ్ వల్ల ప్రతి పార్టు యాక్టివ్గా చేయగలిగేటువంటి క్రీడ ఇది స్విమ్మింగ్ అనేది. అందుకొరకే దాంట్లో మరీ ముఖ్యంగా ఇవాళ వెటరన్ అథ్లెటిక్స్ ఎవరు స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా జీవితంలో దీన్ని ఒక భాగస్వామిగా చేసుకోవడం. స్విమ్మింగ్ను ఏదో తాత్కాలికంగా మామూలుగా 60 ఏళ్ళు 65 రాగానే వదిలేపరి రెస్ట్ తీసుకుందాం ఎందుకు కానీ అన్నట్టుగా చాలామంది అనుకుంటారు. అది కొంతమందికి మాత్రమే కంటిన్యూ చేయాలి అనేటువంటి అవగాహన ఉంటుంది. అట్లా వాళ్ళలో చాలా రేరు. మీరు ఇంతమంది ఎక్కడి నుంచో వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్విమ్మింగ్ క్రీడాకారులకందరికీ, అభిమానులకందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్రీడ నిర్వహించుకోవటం, కర్నూలులో నిర్వహించటం మరింత గర్వకారణం. అట్లాగే దీనికి ఏదన్నా కార్పొరేషన్ తరఫు నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను అందిస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మీకు మెరుపు తీసుకురావడానికి కారణము సార్ మన టీజీ వెంకటేశ్వర గారు గత 30 సంవత్సరాల నుంచి కెమికల్ ఇస్తున్నారు. అలాగే సార్ కాన్స్టెన్సీ నిధుల నుంచి మనకి ఈ షెడ్స్ కూడా సార్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఏ స్విమ్మింగ్ పూల్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సార్ దగ్గరికి పోతే సార్ ఇంజనీర్లను పంపించి సాల్వ్ చేస్తున్నారు. అట్లాగే మన మేయర్ గారు మన స్విమ్మింగ్ పూల్కి కలరింగ్ చేయించేసి రిపేరింగ్ అన్ని చేయిస్తున్నారు. వారందరికీ మీ అందరి తరఫున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నగర శివారులోని జగన్నాథ గట్టుపై ప్రతిష్టాత్మక నిర్మాణాలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దశాబ్దం క్రితం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కనీస వసతులు కల్పించాలని ఆయా వర్గాల వారు కోరుతున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించి 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కనీస వసతులు ఇవ్వకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జగన్నాథం గట్టు గత కొద్ది కాలంగా కర్నూలులో ప్రభుత్వ పరంగా ఏ నూతన ప్రాజెక్టు చేపట్టాలన్నా వినిపిస్తున్న ఏకైక పేరు. ఇప్పటికే జగన్నాథ గట్టుపై పేరు మోసిన ప్రాజెక్టులతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం మార్కెట్ రేట్ల ప్రకారం కేటాయించింది కూడా. వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు వివిధ వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం సమయంలో ప్రచారం భారీగా జరుగుతుంది. అయితే ఆ తర్వాత వాటికి సంబంధించి మౌలిక వసతుల కల్పన లాంటి కనీస ఏర్పాట్లు కూడా జరగని వైనం విమర్శలకు తావిస్తోంది. జగన్నాథ గట్టుపై ఇప్పటికే పలు ప్రాజెక్టులతో పాటు జర్నలిస్టులకు, ప్రింటింగ్ ప్రెస్ కార్మికులకు, ఏపీఎస్ ఆర్టీసీ 4వ తరగతి ఉద్యోగులకు ఇలా ఎందరికో మార్కెట్ ధరల ప్రకారం ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ఇళ్ల స్థలాలకు సంబంధించి స్థలం కేటాయించిన సందర్భంలో అందరూ ఎంతో సంతోషపడినప్పటికీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవకుండా పోతోంది. ఇందుకు ఏకైక కారణం ఇళ్ల స్థలాల కేటాయించిన భూముల్లో కనీస మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటమే. సమాజంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటమే ధ్యేయంగా, వాటిని పరిష్కరించటమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న జర్నలిస్టులకు సైతం ఇక్కడ మార్కెట్ ధరల ప్రకారం ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఈ ఇళ్ల స్థలాలు కేటాయించి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ మౌలిక వసతుల కల్పన జరగకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. తమ స్థలాలకు సంబంధించి మౌలిక వసతులను కల్పించాలని జర్నలిస్టులు కర్నూలు డిస్టిక్ జర్నలిస్టు మ్యూచువల్లీ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎస్కే మహేష్ సారథ్యంలో ప్రజా ప్రతినిధులను, అధికారులను ఎన్నోసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి కూడా వినతిపత్రం సమర్పించారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రం అందజేసిన సందర్భంలో స్పందన ఉన్నప్పటికీ అది ఆచరణలో మాత్రం ఆలస్యమవుతోంది. జర్నలిస్టులకు సంబంధించి కేటాయించిన ఇళ్ల స్థలాల్లో
మౌలిక వసతుల కల్పనకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ హరిప్రసాద్ జర్నలిస్టులతో కలిసి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఇక్కడ మౌలిక వసతులు కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆచరణలోకి నోచుకోలేదు. అలాగే ఇళ్ల స్థలాల్లో జర్నలిస్టులకు ఇల్లు కట్టించి ఇవ్వాలని హౌసింగ్ సొసైటీ తరపున జర్నలిస్టులు జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారిని కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. సమాజంలో వివిధ వర్గాల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు మాత్రం తమ ఇళ్ల స్థలాల సమస్యలు మాత్రం పరిష్కరించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతుల కల్పన మాట దేవుడెరుగు, చివరకు ఆ స్థలాల్లో మట్టి తవ్వకాలు చేపట్టి దానిని గుంతలమయం చేసినా పట్టించుకునే నాదుడే కరువైపోయాడు. చివరకు జర్నలిస్టుల పరిస్థితి తమ సమస్యను పరిష్కరించే నాదుడు ఎవరా అని ఆలోచించుకునే స్థాయికి దిగజారిపోతోంది. జగన్నాథ గట్టుపై పరిస్థితి ఇలా ఉంటే ప్రముఖ ప్రసార మాధ్యమాల్లో మాత్రం జగన్నాథ గట్టుపై రానున్న రోజుల్లో ఏదో అద్భుతాలు జరుగుతాయి అంటూ వస్తున్న కథనాలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా కనిపిస్తున్నాయి. జగన్నాథ గట్టుపై జర్నలిస్టులతో పాటు వివిధ వర్గాలకు దశాబ్దం కిందట కేటాయించిన స్థలాల్లో మౌలిక వసతుల కల్పనకు దిక్కు లేకుండా పోతుంటే రానున్న రోజుల్లో అక్కడ ఏదో అద్భుతాలు జరుగుతాయి అని జరుగుతున్న ప్రచారం వాస్తవ దూరం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జర్నలిస్టులు కూడా తమ ప్రసార మాధ్యమాల్లో జర్నలిస్టు ఇంటి స్థలాల అభివృద్ధి గురించి అధికారులకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతుల కల్పన, గృహ నిర్మాణాలు సమస్య ఏదైనా ఏ ఒక్కరో పోరాడితే పరిష్కారమయ్యే పరిస్థితులు లేవన్నది వాస్తవం. ప్రతి ఒక్కరూ తమ ప్రచార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు స్పందించవలసిన పరిస్థితి నెలకొంది. స్పందించాలి కూడా. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారీగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అధికారులు స్పందిస్తారని ఆశిద్దాం. అంతవరకు జర్నలిస్టులు ఎవరి స్థాయిలో వారు తమ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తూనే ఉండాలి. హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ స్వర్గీయ కృపావరం నేతృత్వంలో అప్పుడు ఉన్న కమిటీ ఎంతో కష్టపడి జర్నలిస్టులకు ఒక ఇంటి స్థలం అనేది ఏర్పాటు చేయాలని కోరడంతో అప్పటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు ఈ ఇంటి స్థలాలను కేటాయించడం జరిగినది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు కలుగజేస్తూనే ఉన్నా కూడా మేము దానిని అలాగనే పోరాడుకుంటూ వస్తూ ఉన్నాం. జర్నలిస్ట్ యూనియన్లు అన్నీ కలిసి రావడం వాళ్ళని అందరినీ అభినందిస్తున్నాను. ఈ జర్నలిస్ట్ యూనియన్లు అందరూ కూడా ఏ యూనియన్కు సంబంధించిన వారైనా కానీ దీని హౌసింగ్ సొసైటీ వరకు అందరం ఈ హక్కులు కాపాడుకొని మనం అందరూ కలిసికట్టుగా దీనిని ముందుకు తీసుకుపోవాలని అందరినీ కోరుతున్నాను. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని హోలీ ట్రినిటీ చర్చి కార్యదర్శి సుదర్శన్ రావు తెలిపారు. ఈ మేరకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని అనాథలకు మిఠాయిలు, దుప్పట్లు పంపిణీ చేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని శ్రీరామ్ నగర్లో ఉన్న హోలీ ట్రినిటీ చర్చి ఆధ్వర్యంలో రహదారులపై ఉన్న అనాథలకు మిఠాయిలను పంపిణీ చేయడంతో పాటు వారికి బెడ్షీట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో హోలీ ట్రినిటీ చర్చి కార్యదర్శి సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అనాథలకు, అవసరార్థులకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నగరంలోని వివిధ ప్రాంతాలలో రహదారులకు ఇరువైపులా ఉన్న అనాథలకు మిఠాయిలను పంపిణీ చేయడంతో పాటు బెడ్షీట్లను అందజేసినట్లు తెలిపారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నగర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనగర్ సిఎస్ఐ చర్చి మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మా యొక్క కమిటీ సభ్యులందరూ మరియు సంఘ సభ్యులందరూ కలిసి మరి పాస్టర్ గారి ప్రోత్సాహంతో మరి ఈ యొక్క పండుగ సందర్భంగా బీదలకు వెలుగును నింపాలన్న ఉద్దేశంతో వారికి స్వీట్స్ అందజేయడము మరియు దుప్పట్లు అందజేయడం జరిగింది. మరి ఇది చాలా సంతోషకరమైన విషయము. మరి సిటీ కేబుల్ వారికి మరి యొక్క ప్రేక్షకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకందరికీ
క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మా యొక్క సంఘం తరపున తెలియజేస్తున్నాను. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో బస్టాండు, రైల్వే స్టేషను, హాస్పిటల్లో చలికి బాధపడుతున్నారో వాళ్ళందరికీ క్రీస్తు ప్రేమను ఒక దుప్పటి కప్పి ఒక చిన్న స్వీట్ వాళ్ళకి అందించి దేవుని ప్రేమను వాళ్ళకు తెలియపరచాలని మేమందరము ఒక సమూహంగా హోలీ ట్రినిటీ చర్చ్ తరఫున చలికి బాధపడుతున్నటువంటి అనాథ పేద బిడ్డలకు ఒక దుప్పటి కప్పాలనే సదుద్దేశంతో మేము ఈ రాత్రి వేళ తిరగడం జరుగుతుంది. అనేక మందికి ఇప్పటికే పంచాము. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మేము సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ తరఫున తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని యువ నాయకుడు హనుమంతారెడ్డి కోరారు. ఈ మేరకు కాటసాని శివనరసింహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా నగర శివారులోని విజ్ఞానపీఠం విద్యార్థులకు అన్నదానంతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు. నగర శివారులోని విజ్ఞానపీఠంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు హనుమంతారెడ్డి ఆధ్వర్యంలో కాటసాని శివనరసింహారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని విద్యార్థులకు అన్నదానంతో పాటు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని బెడ్షీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువనేత కాటసాని శివనరసింహారెడ్డి హాజరై విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువ నాయకుడు కాటసాని శివనరసింహారెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా తమ మంచి కోరే హనుమంతారెడ్డి విద్యార్థులకు అన్నదానంతో పాటు బెడ్షీట్లను పంపిణీ చేయటం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు ఇతర శుభకార్యాల సందర్భంగా అనాథ వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. అనంతరం హనుమంతారెడ్డి మాట్లాడుతూ కాటసాని శివనరసింహారెడ్డి భవిష్యత్తులో మంచి నాయకుడిగా ప్రజా ప్రతినిధిగా ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలను ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన అక్కి హనుమంతరెడ్డి మా యూత్ లీడర్ అన్న ఈరోజు పుల్లారెడ్డి ట్రస్ట్ జ్ఞానపీఠంలో ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకు అందరికీ దుప్పట్లు మరియు వాళ్ళకి భోజనాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. నా పుట్టినరోజు సందర్భంగా నేను వివిధ ప్రోగ్రాములు చేసినాను. దానిలో అన్నిటికంటే కూడా ఇక్కడ ఈ పిల్లలకి వాళ్ళకి భోజనం పెట్టడం, రాత్రి ఆ దుప్పట్లు పంచడమే నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే వాళ్ళకి తల్లి తండ్రి ఎవరు లేరు. వాళ్ళకి ఎవరైనా ఇట్లా దాతలు వచ్చి చేస్తేనే వాళ్ళకి ఏదన్నా నడుస్తుంది. లేకపోతే ఎంతసేపు ఉన్న పుల్లారెడ్డి ట్రస్ట్ వాళ్ళే పెట్టాలి. కాబట్టి మన అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ట్రస్ట్లని ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తే బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా ముందు ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పి ఆశిస్తూ నా పుట్టినరోజు సందర్భంగా హనుమంతరెడ్డి అన్నగారు ఇక్కడ నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి హనుమంతరెడ్డి అన్నగారిని అప్రిషియేట్ చేస్తాను. మా పాణ్యం నియోజకవర్గం పులిబిడ్డ పాణ్యానికి కాబోయే యువ ఎమ్మెల్యే, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక చరిత్ర తిరగరాసినటువంటి ఒక వ్యక్తి, మా నాయకుడు, మా యువ నాయకుడు కాటసాని శివనరసింహారెడ్డి గారి వేడుకలు ఈరోజు ఘనంగా విజ్ఞానపీఠంలో నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కసారి కూడా మనమందరికీ కూడా చేయూతనివ్వాలి. నా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఎప్పుడు చెప్పే మా శివనరసింహారెడ్డి గారు పుట్టినరోజు వేడుకలకు రావడం చాలా సంతోషకరం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలలో ఉత్సాహం నింపి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి కూడా తన వంతు సాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేసినటువంటి మా నాయకుడు కాటసాని శివనరసింహారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఫాదర్ రాజేంద్ర తెలిపారు. ఈ మేరకు నగరంలోని జేఎంజే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఉన్న జేఎంజే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫాదర్ రాజేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుల పాపాలను తొలగించటానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చారని తెలియజేశారు. ప్రపంచమంతా క్రిస్మస్ పండుగకు ఎంతో సంబరంగా జరుపుకుంటారని వివరించారు. యేసు ప్రభువు లాంటి దీన మనస్సు ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు. అలాగే పాఠశాల కరస్పాండెంటు సిస్టర్ ఫాతిమా, ప్రధాన ఉపాధ్యాయురాలు విజయసూరి మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీస్తు జననం నాటికను ప్రదర్శించారు. అలాగే పిల్లలు చేసిన కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సిస్టర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు చూపిన జాలి, దయ,
తదితర గుణాలను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుని సమాజానికి సేవ చేయాలని కర్నూలు పొలము బాప్టిస్టు సంఘం సమాజం ప్రాపర్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోల్మన్ రాజు తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కర్నూలు పొలము బాప్టిస్టు సంఘముల సమాజం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు చీరలు, దుప్పట్లు, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ అనిల్ కుమార్, శామ్యుల్, రెవరెండ్ జీవన్ రావ్, రెవరెండ్ పాస్కల్ ప్రసాద్తో పాటు ప్రాపర్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ యేసుక్రీస్తు ఆశీస్సులతో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలోని ప్రజలు పాపాలను కడిగివేసేందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి అడుగుపెట్టారని తెలిపారు. యేసుక్రీస్తు గుణాలైన జాలి, దయ వాటిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొల్లెద్దుల రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో సాధన చేసిన చిన్నారులకు పథకాలను, ప్రశంసా పత్రాలను ఆయన అందజేశారు. పెద్ద మార్కెట్ వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో సాధన చేస్తున్న చిన్నారులకు పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బీఆర్కే ఫౌండేషన్ అధ్యక్షుడు బొల్లెద్దుల రామకృష్ణ పథకాలను అందజేశారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, రోహితులతో పాటు భార్గవ్, శ్రీలలిత, మల్లేష్, ప్రణీత్, సాయికృష్ణ, నందిని, అశ్విని, విశ్వాస్, శివమణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొల్లెద్దుల రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతుగా సహకారం అందిస్తానని తెలిపారు. కరాటేలో సాధన చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని తెలియజేశారు. ముఖ్యంగా కరాటే సాధన చేయటం వల్ల ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మరెన్నో అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. టీజీబీ వైకాండ ఆధ్వర్యంలో పిల్లలు ప్రతిరోజు ఇక్కడ పార్కులో సాధన చేస్తూ నగర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, నేషనల్ లెవెల్లో కూడా పాల్గొని పథకాలు సాధించి చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ స్పోర్ట్స్కు వీళ్ళు పిల్లలు ముందుకు పోవడానికి మన పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారు అయితేమి, వారి అబ్బాయి టీజీ భరత్ గారు అయితేమి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి పిల్లలకు ముందుకు పోవడానికి, చురుగ్గా ఉండడానికి అవకాశం ఉంది. మా బీఆర్కే ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మేము కూడా పిల్లలకు ఈ స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళడానికి మా వంతు సహాయ సహకారాలు ఎక్కువ ఉంటాయని తెలియజేస్తున్నాము. అందులో శిక్షకుడు వెంకటేశ్వర్లు గారు కూడా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లల్ని ఇట్లా ముందుకు తీసుకెళ్లడం అత్యుత్తమ విషయము. కాబట్టి తల్లిదండ్రులు దీన్ని అవకాశం తీసుకొని పిల్లల్ని ప్రతిరోజు ఇట్లా పంపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని నగరంలో వార్డుకు బీజేపీ జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రేపు నగరంలో వార్డుకు బీజేపీ జెండా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలిపేందుకే వార్డుకు బీజేపీ జెండా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకోవటాన్ని ఆయన వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని, కర్నూలు జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కర్నూలుకు IIIT, DRDA విమానాశ్రయం వచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను వారి సొంత ప్రయోజనాల కొరకే ఉపయోగిస్తోందని, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. వచ్చే ఎన్నికల సమయంలో సచివాలయాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులు తెలుగుదేశం, బీజేపీ పార్టీ ఓట్లను తొలగించి
కేవలం వైసీపీ ఓటర్లను మాత్రమే ఉంచుతున్నారని ఆయన తెలిపారు. మద్యం విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొత్త బ్రాండ్లను తీసుకుని వచ్చి ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తోందన్నారు. విద్యుత్ బిల్లులు విపరీతంగా పెంచి గతంలో 200 రూపాయలు వచ్చే బిల్లు ప్రస్తుతం 1200 దాటిందని ఆయన విమర్శించారు. మాజీ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మనము జెండా ఎగిరే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వార్డుకి ఒక జెండా కార్యక్రమం స్టార్ట్ చేస్తూ పోతున్నాం. అంటే ఇక్కడ మన కర్నూలులో 33 వార్డులు ఉన్నాయి. 33 వార్డులు సెలెక్ట్ చేసుకొని రోజు ఒక జెండా ఎగరేసుకుంటా మన బీజేపీకి సంబంధించిన ఎన్నెన్ని పథకాలు ఉన్నాయో నుంచి ప్రజలు లబ్ధి పొందుతున్నారో ప్రతి ఇంటింటికి పోయి వాళ్ళకు వివరిస్తాం. అంటే మన కర్నూలు పరంగా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ ఇచ్చింది బీజేపీ, ఎయిర్పోర్ట్ ఇచ్చింది బీజేపీ, డిఆర్డిఓ ఇచ్చింది బీజేపీ. ఇంకా ఏమన్నా ఇప్పుడు కొత్తగా సూరత్ రోడ్ వస్తుంది కర్నూలు, కనెక్టివిటీ ఫ్రమ్ కర్నూలు టు సూరత్, ఇలా చూసుకుంటే చెన్నైకి, అది ఇచ్చేది బీజేపీ. మేము చేసే కార్యక్రమాలు మేము చేస్తున్నామని ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వడం ఒక తప్పు. అందుకే ఆ కార్యక్రమం ఏమేమి మీ పథకాలు ఇస్తున్నది అనేది ప్రజలకు చూపించాలన్నదే మా ఆలోచన. ఖచ్చితంగా సచివాలయాల వ్యవస్థనే ఈ ఎలక్షన్లలో రద్దు చేయాలి. సచివాలయాలు అండి, మనకి టీచర్స్ ఉన్నారు. ఎందుకున్నారండి టీచర్సు? ప్రతిసారి టీచర్స్తోనే కదా మనం కండక్ట్ చేసేది. సచివాలయ వ్యవస్థ వాళ్ళ పర్సనల్ పనుల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప వేరే దానికి కాదు. అంటే మా వ్యవస్థ గట్టిది, మేము ఓట్లు మాకే వేసుకోవాలి. ఎవరెవరు టీడీపీ వాళ్ళు ఉన్నారు తీసేయండి, బీజేపీ వాళ్ళు ఉన్నారు తీసేయండి. ఓట్లు మా ఓట్లు, వైసీపీకి సంబంధించిన ఓట్లు దొంగ ఓట్లు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.